వెల్కమ్ టు మై ఛానల్. జూన్ 12 నుంచి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా హనుమాన్ నామజపమే వినిపిస్తుందని చెప్పవచ్చును. స్టార్ హీరో కానీ స్టార్ డైరెక్టర్ కానీ లేకుండా తీసిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీని సృష్టిస్తుంది. ఇప్పటికే 100 crores పైన కలెక్షన్స్ మార్కును దాటేసిందని చెప్పవచ్చును. ఈ సినిమా లాంగ్ రన్లో ఇక్కడ ఓవర్సీస్ సరికొత్త రికార్డు సృష్టించడం జరుగుతుంది. సరిగా ఇలాంటి టైంలో ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈయన దీన్ని రిలీజ్ చేయడానికి చాలా కష్టపడడం జరిగింది. అంచనాలు అమాంతం పెరిగినాయి. తుఫాన్కు గాలి తోడు అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా మనందరికీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి రావడంతో ఈ సినిమా స్థాయి మరో రేంజ్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చును. అలాగే హనుమాన్ చిత్ర క్లైమాక్స్లో జై హనుమాన్ అనే మరో సినిమా 2025 రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమా శ్రీరాముని పాత్ర ఉందని, శ్రీరాముని పాత్రలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ పాత్రలో నటించడానికి అవకాశం ఉందని ఈ వార్తలు గట్టిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. RRRలో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజ్ గెటప్లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చును. ప్రస్తుతం ఉన్న హీరోల్లో రాముడి పాత్ర రామ్ చరణ్కి అయితే బాగా షట్ అవుతుందని ప్రశాంత్ వర్మ భావించాడట. ఈ సినిమాలో రామ్ చరణ్ రామునిగా పాత్ర చేస్తే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కు రేంజ్కు వెళుతుందని చెప్పవచ్చును. ఈ సినిమాలో రామ్ చరణ్ రాముని పాత్రలో నటిస్తే మంచిదా కాదా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై రామ్ చరణ్.